హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. వీటన్నింటిని అయితే మూసివేయబోతున్నారు. అయితే వేటిని మూసివేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ను తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు కూడా చూపించాలి కాబట్టి ఈ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో కూడా అయితే ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ నోటిఫికేషన్లో మీరు గమనించినట్లయితే ఇవాళ ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుర్, మూవర్ యాప్ డ్రైవర్లు బంద్కి అయితే పిలుపునిచ్చారు. ఇక్కడ మనకు ఉదయం 6 గంటల నుండి ఈరోజు 6 గంటల నుండి 12 గంటలు మధ్యాహ్నం వరకు అయితే ఈ సమ్మె అనేది కొనసాగబోతుంది. ముఖ్యంగా ఇక్కడ నగరాలు మీకు మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ మనకు విజయవాడతో సహా మనకు విజయవాడలో, వైజాగ్లో కూడా ఈ బంద్ అనేది ఉంటుంది. అయితే ఈ ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుర్, మూవర్ యాప్ ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడంతా ఈ సమ్మె అనేది కొనసాగుతుంది. అయితే 12 గంటల వరకు వీరి సమ్మె అనేది కొనసాగుతుంది. ఇక వీరి సమ్మె ఎందుకు కొనసాగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఛార్జీలు దోపిడీ, మినిమం నియంత్రణపై, ప్రైవేటు వాహనాల వైట్ ప్లేట్ వాడకంపై నిషేధము, సామాజిక భద్రత వంటి డిమాండ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఈ డిమాండ్లతో వీళ్ళైతే బంద్ అనేది నిర్వహించబోతున్నారు. ఈ బంద్ మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది. మళ్ళీ 1 గంట నుండి యథావిధిగా ఈ వాహనాలు అనేది ఓపెన్ అవుతాయి. సో మళ్ళీ యథావిధిగా మన ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.